నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. ఈసీఎల్ నాగారంలో ఉందండి. నా వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. బట్ నా ఛానల్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూస్తే మీకు ప్రాబ్లం అవుతుందండి, అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థం అవుతుందండి. టిల్ ఎండ్ వరకు మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ప్లీజ్ అండి. ఇది వచ్చేసి మనకి 173 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ హౌస్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ హౌస్ అండి. మనకు వచ్చేసి డైమెన్షన్ వచ్చేసి ఈ రోడ్ ఫేసింగ్ వచ్చి 30 ఇచ్చారండి. లోపల 52 డైమెన్షన్ సైజ్ అండి. మంచి బిల్డర్ సైజ్ ప్లాట్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఒక 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ ఒక 2 BHK అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి టోటల్ వుడ్ వర్క్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ప్రజెంట్ రెంట్ కూడా వస్తుందండి. రెంట్ వచ్చేసి మనకి ఒక 12,000 దాకా రెంట్ కూడా వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి. చూడండి లొకేషన్ విధంగా చూడండి. ఇది వచ్చేసి మనకి 30 feet రోడ్ అంటే మనకి 25 feet రోడ్ అండి. ఇది కూడా పక్కన 25 feet రోడ్. మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లోకి, ఆ రోడ్కి జస్ట్ మనకు ఒక 500 meter డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. జస్ట్ 500 meter డిస్టెన్స్. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ ఒక 2 BHK అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ పొజిషన్, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెంటర్స్ అంటే రెంట్ వచ్చేసి 12,000 రెంట్ వస్తుంది. 2 years అండి. జస్ట్ 2 years ఓల్డ్ హౌస్ అండి. మనకి ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లో ప్లేస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియాలో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఎదురుగా టైల్స్ వర్క్ కూడా చాలా బాగా చేశారండి. మనకి మంచి కన్స్ట్రక్షన్ కూడా, క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ మెయింటైన్ చేశారండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అంటే పార్కింగ్ ఏరియా. మనం పార్కింగ్ ఇక్కడన్నా పెట్టుకోవచ్చు, ఇటు సైడ్ బయటకన్నా పెట్టుకోవచ్చు అంటే పార్కింగ్ అది మన ఇష్టం. మనం ఇది వచ్చేసి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ బ్యాక్ చూద్దాము. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మీకు కనిపించేంత సెట్ బ్యాక్ చూసే కూడా చాలా బాగుంటుంది. ఇదంతా సెట్ బ్యాక్ అంటే విశాలంగా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ అన్ని చెట్లు, ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, చెట్టు కూడా ఉన్నాయి మనకి. అది కాకుండా బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి. చాలా బాగుంటుంది, మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. మనం ప్రజెంట్ వచ్చేసి ఇదంతా సెట్ బ్యాక్ చూపించాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లోకి ఎంటర్ అవుతామండి. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి పార్కింగ్ ఏరియా కూడా చూసారు, బయట పార్కింగ్ ఏరియా కూడా చూసారు. మంచి లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి స్టెప్స్, గేట్లోకి ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కన చిన్న వాష్ ఏరియా కూడా ఉంది. అక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకున్నాండి వీళ్ళు వచ్చేసి. ఇది మనకి కిచెన్లోకి వెళ్ళే డోర్ అండి. మనకి మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళేటప్పుడు మనకి మెయిన్ డోర్ కూడా ఉంది. మెయిన్ డోర్కి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. ప్లస్ అది ఒకటి జాలి కూడా పెట్టించుకున్నారండి వీళ్ళు. ఇది ప్రజెంట్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇది హాల్ అండి. హాల్ వర్క్లో ఉన్నాం. హాల్లో చూడండి మీకు ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారో. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ అండి. మనకి చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా అంత మంచి నీట్గా మెయింటైన్ చేశారండి. మనకు వచ్చేసి వీళ్ళు చూడండి ఎంత బాగుందో. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి. మనకి చాలా బాగుంటుంది వర్క్. చాలా అంటే చాలా మంచి నీట్ వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. ఇదంతా హాల్ వర్క్ అండి. మీరు చూసేది హాల్లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి మనము కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా అంత నీట్గా మెయింటైన్ చేశారండి. ఇది చూడండి ఫాల్ సీలింగ్ కూడా చూపించాను. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ కూడా ఉందండి. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఇది ఒక బెడ్రూమ్ అండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. మనకి చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా అక్కడ వచ్చి దీని బ్యాక్ సైడ్ వచ్చేసి షెల్ఫ్స్ ఉన్నాయండి. వాళ్ళు కర్టెన్స్ వేసుకున్నారు అంతే. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇదంతా. మనకి చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడండి వీళ్ళు. చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. మనకి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇంకొక బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి దీని ఆపోజిట్లో ఇది వచ్చేసి మనకి ఆర్చ్ ఇచ్చారు. ఈ ఆర్చ్ వచ్చేసి మనకి కిచెన్లోకి వెళ్ళిక ఆర్చ్ అండి. డైనింగ్ హాల్ ప్లస్ కిచెన్ ప్లస్ పూజ గది, ఇంకొక బెడ్రూమ్ ఉంటుందండి ఇక్కడ. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ కూడా చూడండి ఎంత బాగుందో. మనకి అక్కడ నుంచి ఒక డోర్ అని చెప్పాను కదా, కిచెన్ డోర్. ఇదే డోర్ అండి. మనకి ఇదంతా కిచెన్ అంటే ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్ చూడండి. డైనింగ్ హాల్లో కూడా అది కాకుండా ఇక్కడ పైన కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి వీరు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. దీని వచ్చేసి పూజ గది అండి. ఇది పూజ గది. నెక్స్ట్ వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది మనకి ఇండియన్ అని వస్తుంది, వెస్టర్న్ అని వస్తుందండి. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది ఇంకొక బెడ్రూమ్. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ మెయింటైన్ చేశారండి. మనకు వచ్చేసి చూడండి వర్క్ కూడా ఎంత బాగుందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకి ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మనకి దీనికి అది కాకుండా దీనికి లో రూఫ్ ఇచ్చారండి. మనకి లో రూఫ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. అది కాకుండా ఒక బెడ్ పెట్టుకుని డబుల్ కాట్ మంచం పెట్టాక కూడా ఇంకా దివాన్ కూడా పెట్టారు. అంత ప్లేస్ ఉందండి మనకి. చూడండి ఎంత ప్లేస్ ఉందో. అది మనకి దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి.
ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు ఒక మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, ప్లస్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపించాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ చూపించాను, పూజ గది కూడా చూపించాను, ప్లస్ ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అంటే మీరు చూసింది ఇప్పటివరకు. ఇప్పుడు ప్రజెంట్ బయటకు వచ్చాను. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్లీజ్ అండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి అండి. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను. ప్రజెంట్ వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. స్టెప్స్ ఎక్కుతున్నాం. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మనకి మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. అయితే ప్రామిస్ చెప్తున్నాను మీకు, హైడ్రా ప్లస్ బఫర్ జోన్, FTPL అలాంటిది ఎటువంటి లేదండి. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి మనకి. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్కి దగ్గర స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయని చెప్పాను, కానీ చూడండి చిన్నగా ఉన్నాయి. మనకి లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా బాగుంటుంది. మనకి మంచి లొకేషన్ అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఎదురుగా వచ్చేసి ఇదంతా మంచి వరండా ఇచ్చారు. మనకి టోటల్లీ రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకి అదే ఇంటి పైన లోన్ కూడా ఉందండి. HDFC బ్యాంక్లో లోన్ కూడా ఉంది. ఆ లోన్ మన పైకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అని చెప్పాను కదా. చూడండి మనకి ఇక్కడ కూడా సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు, అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. ఇక్కడ కార్నర్కి ప్రజెంట్ వాష్ ఏరియా కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదంతా వాష్ ఏరియా అండి. ఇక్కడ కార్నర్కి చూడండి ఎంత బాగుంది. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. లొకేషన్ విధంగా చూస్తే కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఇక్కడ FTPL బఫర్ జోన్ అలాంటి చెరువులు అలాంటి ఏం లేవండి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. మనకి క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము ఫస్ట్ ఫ్లోర్లోకి. ఇది మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. అది కాకుండా ఇక్కడ వరండాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. హాల్లో ఉన్నాము. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకు వచ్చేసి ఇతను చాలా బాగుంటుంది. వర్క్ కూడా అంటే మీరు అంత కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా కనిపిస్తుందండి. మీకు వచ్చేసి ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి నార్త్ ఈస్ట్ 2 డోర్లు కూడా ఇచ్చారు. మంచి క్వాలిటీ అంటే మంచి కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకి వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా హాల్ వర్క్ అండి. మీరు చూసేది హాల్ కూడా స్పేషియస్గా ఇచ్చారండి. రోడ్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్, 30 అండి డైమెన్షన్ సైజ్. లోపలికి వచ్చి 52 డైమెన్షన్ సైజ్ అండి. మనకి చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంది. మంచి ఆర్చ్ కూడా చాలా బాగుందండి. మంచి డిజైన్తో ఇచ్చారు ఆర్చ్ కూడా. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి మనకి హాల్ చూపించాను. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఈ డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి. డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యే దగ్గర కూడా చాలా బాగుందండి మనకి. చూడండి డైనింగ్ హాల్లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి వుడ్ వర్క్స్ ఉన్నాయండి. ఇందులో వుడ్ వర్క్స్ కూడా చేయించారు. ఇది వచ్చేసి పూజ గది అండి. ఈ పూజ గది వీళ్ళు చిన్న స్టోర్ రూమ్ లాగా వాడుకుంటున్నారు వీళ్ళు వచ్చేసి. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. మీరు చూసినంత డైనింగ్ హాల్ ప్లేసే. చూడండి వుడ్ వర్క్ ఉందండి. ఇదంతా వుడ్ వర్కే. ఇది కూడా వుడ్ వర్క్స్ ఉందండి. ఇక్కడ మనకి వాళ్ళు ఏం పెట్టుకున్నారో తెలీదు, వుడ్ వర్క్ చేయించుకున్నారండి. మనకు వచ్చేసి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేశారండి. మనకు వచ్చేసి వర్క్ కూడా చాలా బాగుంది. ఈ డైనింగ్ హాల్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ అండి. కిచెన్లో ఉన్నాం. కిచెన్కి వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో. కిచెన్ ప్లేస్ కూడా ఉంటే మంచి వుడ్ వర్క్ ఇచ్చారు వీళ్ళు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. మనకు వచ్చేసి వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి కిచెన్ వర్క్ అండి. కిచెన్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. దీని కిచెన్ పక్కనే మనకు వాష్ ఏరియా కూడా ఉంది ఇక్కడ అండి. ఇదంతా వాష్ ఏరియా అండి. మనకి వాష్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ వాషింగ్ మెషిన్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు. చూడండి ప్లేస్ కూడా చాలా బాగుంది. మన గ్రిల్స్ కూడా పెట్టుకున్నారండి వీళ్ళు వచ్చేసి. ఇది వాష్ ఏరియా. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ చెప్పాను కదా, డైనింగ్ హాల్ ప్లేస్. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి మొత్తం ఎంత మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడో. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాండి. ఇది అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది మనకి వెస్టర్న్ బాత్రూమ్ వచ్చిందండి. మనకి ఇది వెస్టర్న్ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడండి, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో ఎంత బాగుంది చూడండి వర్క్. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. అది కాకుండా ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్లో కూడా చాలా బాగుందండి. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడండి వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. బెడ్రూమ్స్ అది కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేస్తున్నామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ. చూడండి వర్క్ ఎంత బాగుందో. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా బాగుందండి మనకి. దీంట్లో వచ్చేసి ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారండి మనకి. ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ వచ్చింది మనకి. చూడండి
కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనకి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. మీకు కిచెన్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను. ఇది ఒక మనకి వాష్ ఏరియా కూడా చూపించాను. ఇది వచ్చేసి మనకి ఇట్లనే సామాన్ పెట్టుకునే ప్లేస్ అండి. షెల్ఫ్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ షెల్ఫ్స్ అండి. మనకి ఇది సామాన్ పెట్టుకునే ప్లేస్ కూడా చూపిస్తున్నారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దామంటే టెరెస్ పైకి వచ్చేసరికి ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, సపోర్ట్ చేయమని టెరెస్ పైకి వెళ్తున్నామండి. చూడండి టెరెస్ పైన వ్యూ ఇద్దాం. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాం, టెరెస్ పైన వ్యూ ఇద్దాం. మనం వచ్చేసి టెరెస్ పైకి వెళ్ళే వరకు మనకు టోటల్లీ క్లియర్గా అయిపోతుందండి. మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కాల్ చేసి అడగొచ్చు అండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ అండి. ఇది టెరెస్ పైన వ్యూ అండి. మీకు కనిపించేది ఆల్రెడీ 2 ట్యాంకులు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బోర్ వాటర్కి, ఒకటికి వచ్చేసి మంజీరా వాటర్కి అండి. మనకి లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ కాలేజెస్ కూడా ఉన్నాయండి. అన్నీ ఉన్నాయండి మనకి చుట్టూ దగ్గరనే. ఇది వచ్చేసి మనకి 173 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. 2 years ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. నాగారంలో ఉందండి. నాగారం మెయిన్ రోడ్కి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఒక 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ ఒక 2 BHK. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫుల్ హుడ్ వర్క్ ఇచ్చారండి. ప్రైస్ వచ్చేసి మనకి 1,60,00,000 చెప్తున్నానండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ అండి. థ్యాంక్ యూ అండి.